మంత్రిగా పనిచేశాను అధ్యక్ష. ఇక్కడ చాలా మంది సభ్యులు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు తెలుసు అధ్యక్ష. రోడ్ వేస్తాం వెరీ ఈజీ, నిర్ణయం తీసుకుంటే రోడ్ వేయాలి డన్, ఉపాధి హామీ కింద నిధులు ఇవ్వాలి డన్, చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకునేవాడిని. ఎందుకంటే అక్కడ ఇట్స్ అ పబ్లిక్ గుడ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, కానీ ఇది సోషల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడారు, ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు ప్రస్తావించలేదు మీ పుస్తకం? అరే ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆనాడు మున్సిపల్ స్కూల్స్ కి నారాయణ గారి నాయకత్వంలో ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చాం, సక్సెస్ఫుల్ గా అమలు చేశాం అధ్యక్ష, దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. కానీ ఈ రోజు అధ్యక్ష నేను స్కూల్కి వెళ్తే పిల్లలతో నేను చర్చిస్తాను, నేను మాట్లాడుతున్నాను. పాప ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్లో నేర్పించడానికి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష. మళ్ళీ బొత్స గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలో. 45 లక్షలకు వెళ్ళిన సంఖ్య ఈరోజు 33.4 లక్షలు పడిపోయింది అధ్యక్ష. దాదాపు 12 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ విద్యకి దూరం అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ అసెంబ్లీ, వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అంటే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా నీట్ గా పారదర్శకంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జియో 117కి ఆల్టర్నేటివ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరగాలి తీసుకున్నాం అధ్యక్ష. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అధ్యక్ష ఇంటర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. చర్చించాను, నేను బయట పెట్టా, కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ప్రజలకి. కొన్ని నిర్ణయాలు మేము ఏదైతే తీసుకోవాలనుకున్నాం కానీ ప్రజలు ఇది వద్దన్నారు, మేము తీసుకోలేదు అధ్యక్ష. మేము ఆ నిర్ణయాలు అమలు చేయాలి, ఎందుకంటే ప్రజలు వద్దంటున్నారు అని మేము చూసుకుంటే మేము తీసుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి, పెద్ద పెద్ద మహనీయుల పేరు పైన ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా జూనియర్ కళాశాలకు తీసుకొచ్చాము అది కార్యక్రమం. ఈరోజు సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అధ్యక్ష, సన్న బియ్యం ఇవ్వబోతున్నాం అధ్యక్ష. కేబినెట్ సభ్యులు అందరూ తెలుసు, కేబినెట్ ఉన్న సభ్యులందరూ తెలుసు అధ్యక్ష. నేను ఒక ఇంక్లూడింగ్ హాస్టల్స్, ఎస్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ తో కలిపి అధ్యక్ష గర్వంగా చెప్తున్నా. జస్ట్ ఒక డిస్కషన్ వచ్చింది, మనోహర్ గారు పాయింట్ డిస్కషన్కి వస్తే నేను రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా డన్. అంటే ఎలాంటి నిర్ణయాలు మన ప్రభుత్వం తీసుకుంటుందో దయచేసి వాళ్ళు కూడా గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి మేము నిర్ణయం తీసుకున్నాం, రాజకీయ నాయకుల పేర్లు ఉండకూడదు విద్యాశాఖలో. అధ్యక్ష మీరు చూడండి అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలకి వెళ్తే క్యాలెండర్ పైన మా ఫోటోలు లేవు అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రిగా నా ఫోటో లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం పెట్టారు పెద్ద పెద్ద ఫోటోలు, ఫార్వర్డ్లు అధ్యక్ష. మీరు నమ్మరు, పిల్లలకి ఇచ్చే టెక్స్ట్ బుక్ కి ఫార్వర్డ్ ఉండేది, ఆప్షే చైర్మన్ గారిది ఉండేది. దాని తర్వాత ఒక్క నిమిషం వస్తున్నా చాలా ఉన్నాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే ఎస్ఆర్ట్ వాళ్ళు ఇచ్చేది కూడా వాళ్ళది ఒక ఫార్వర్డ్, విద్యాశాఖ మంత్రి మీద పెద్ద తోపులాగా మేము అక్కడ ఫార్వర్డ్. ఏంటండి అన్ని? ఎందుకు? పిల్లలు చదువుకునేదానికి వచ్చారు, మంచి పారదర్శకంగా అన్ని తీసేసాం, అన్ని తీసాం. కోడిగుడ్ల పైన మా పేర్లు లేవు, బెల్ట్ల పైన మా పేర్లు లేవు. ఈరోజు అధ్యక్ష ఇప్పుడు కిట్స్ ఇస్తున్నాం, ఎక్కడ మా పేరు లేదు అధ్యక్ష. వీ హావ్ టేకెన్ అ స్టాండ్, ప్రభుత్వం ఒక నిన్న నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన బ్లూ మీడియా ఉంది అధ్యక్ష. నేటుగా హౌస్ లో ప్రివిలేజ్ మోషన్ పెట్టాం, నా పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అధ్యక్ష తప్పుడు ప్రచారం జరుగుతుంది అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా ఒక్క స్కూల్ కూడా మూయకూడదు అని ఆదేశాలు జారీ చేశాను. వీ హావ్ టేకెన్ అ స్టాండ్, ఒక్క స్కూల్ మూయకూడదు. దాంతో పాటు ప్రతి పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలి. దానికి ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లాస్ ఒక టీచర్ అనేది ఇవ్వకపోతే నాణ్యత ఎలా ఉంటుంది, నాణ్యత పెంచాలి అని మేము చేసాం అధ్యక్ష. అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, త్వరలో లీప్ స్కూల్స్ కూడా మొదలవుతాయి అధ్యక్ష. మొదటి స్కూల్ మా మంగళగిరిలో స్టార్ట్ అవుతుంది, రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నాం విత్ వరల్డ్ క్లాస్ హార్డ్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ టీచర్స్ తో వీఆర్ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ అధ్యక్ష. ఎందుకు మనం ప్రైవేట్ తో పోటీ పడలేము అధ్యక్ష? చేయగలుగుతాం. అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు అధ్యక్ష. నేను వెళ్ళినప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళాను సార్, నేను విశ్వవిద్యాలయాలకు వెళ్ళాను, స్కూల్స్కి వెళ్ళాను. ఉపాధ్యాయులకు ఉన్న కమిట్మెంట్ నేను చూశాను సార్, నేను చూశాను. ఒక పిల్లోడు నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకపోతుంటే పాపం టీచర్ గారు వచ్చి సార్ కొంచెం అంటే వాయిస్ ఇబ్బందిగా ఉంది, ఇప్పుడే చేరాడు పాపం పిల్లడు అని చెప్పారు. అంటే అమ్మ ప్యాషన్ కమిట్మెంట్ కంపడింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం వేధించి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏకంగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేవారు. పిల్లలు ఒకరోజు సరిగా గ్రూమింగ్ జరగకపోతే ఇంటికి వెళ్ళిపోయారు. ఉపాధ్యాయుల పైన అడ్డగోలుగా ఏకపక్షంగా యాక్షన్ తీసుకున్నారు అంటే 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష. కానీ నిజంగానే అధ్యక్ష యూనియన్లు అందరూ కూడా సహకరిస్తున్నారు, కలిసికట్టుగా పనిచేస్తున్నాం.
విద్యా వ్యవస్థకి, ప్రభుత్వ విద్యా వ్యవస్థకి పూర్వ వైభవం తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తుంది అధ్యక్ష. ఇంకా విశ్వవిద్యాలయాలకు వచ్చేగల కూడా మాట్లాడాలి అధ్యక్ష దీని గురించి. అధ్యక్ష లేరు సభ్యులు, ఎవిడెన్స్